కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీ అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత సీఎం అయ్యారు. కానీ పాలమూరుకు మాత్రం నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో పాలమూరును ఎండబెట్టారని విమర్శించారు. వేసుకోవడానికి దుస్తులు, తిరగడానికి చెప్పులు లేని వారికి 10 ఏళ్లలో వేల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్లు ఎలా వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. 10 సంవత్సరాలు 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలుపెట్టిన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, డిండి కావచ్చు, నేను కొట్లాడి సాధించిన మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ 69 కావచ్చు. 10 ఏళ్ళు మనకు అన్యాయం చేసిర్రు, మన పాలమూరుని ఎండబెట్టిండ్రు. కానీ 2009 నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు, పార్లమెంటులో నోరు తెరవనోడు, తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, కొడంగల్లో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని మనందరం కష్టపడి ఎంపీగా గెలిపించినాం. ఆయన ఎంపీ అయ్యిండు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ మన కొడంగల్కు నీళ్లు రానియలే, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అట్లనే ఉండిపోయింది, కల్వకుర్తి అట్లే ఉండిపోయింది. భీమా, నెట్టంపాడు, తుమ్మిళ్ళ, ఆర్డిఎస్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, కృష్ణా నది మీద ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కానీ 1,83,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది. 10 సంవత్సరాలు 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలుపెట్టిన హైదరాబాద్ పాత బస్తీలోని ఉస్మాన్బాగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక స్లిప్పర్ తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని బోడమంచియా తండాలో ఓ హత్యకు ప్రతీకారంగా తండా వాసులు అనుమానితుల ఇళ్లపై దాడికి పడ్డారు. దీంతో తండాలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిన్న తండాలో వీరన్న అనే ట్రాక్టర్ డ్రైవర్ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. వీరన్న భార్య తండాలోని ఆర్ఎంపీ వైద్యుడు భరత్ బాలులతో అక్రమ సంబంధం పెట్టుకుని వీరన్నను హత్య చేసిందని తండావాసులు ఆగ్రహంతో ఆర్ఎంపీ వైద్యుడు భరత్ కు చెందిన షాప్ బైక్ ను ధ్వంసం చేశారు. మరో ఇంటిపై దాడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తండాలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తండావాసులకు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దాడిలో పోలీసులకు స్వల్ప గాయాలు కావడంతో మహబూబాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నా పేరు బోడవీరన్న, నేను ఈ ఊరు సర్పంచ్ని. ఇక్కడ మర్డర్ జరిగింది. ఈ మర్డర్ జరగడం వల్ల పోలీసులు పకడ్బందీ నిర్వహించింది. ఇక్కడ అనుమానితులను వల్ల కొద్దిగా ఒక ఇద్దరికి దాడి జరగడం జరిగింది. ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు, పోలీసు వాళ్ళ కాడ ఉంది అంతా, ఏమన్నా సార్ వాళ్ళు చూస్తారు. ఇవాళ అనుమానితుల మీద కొద్దిగా దాడి చేయడం జరిగింది. ఆ దాడి వల్ల 2 సార్లకు దెబ్బలు తాగడం జరిగింది. పోలీసు పకడ్బందీ ఏర్పాటు చేసిండ్రు, దాన్ని బట్టి ఫాలో అవుతాం మేము. ఏమన్నా అది హింస అనేది డాక్టర్ది, అది ఆర్ఎంపీది. ఆయన పేరు భరత్, వేరే ఊళ్ళో ఉంటాడు. ఆయన ఇక్కడ ఆర్ఎంపీ ఉండడం మాకు అవసరమని ఆయన తెప్పించినాం. ఆయన కొద్దిగా ఆ దాడిలో ఆ మర్డర్లో పాల్గొనడం వల్ల ఆయనకు కొద్దిగా ఇది చేయడం జరిగింది. అది ఏది బయటికి రాలేదు. ఏదన్నా పోలీసు వాళ్ళ కాలించి ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని బట్టి మేము ఏదైనా చేయగలుగుతాం. తండ్రులు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి సార్. వాళ్ళ కాడ పాత బండి ఉండేసరికి తండ్రుల కోపంలో అది నింపేయడం జరిగింది. అది కొత్త బండి కాదు, పాత బండి. అంటే ఇప్పుడు అది బయటికి రాలేదు సార్. ఏదో అనుమానితులని వాళ్ళ ఆయన పేరు భరత్ అనేది, బాలోజీ అనేది అనుమానితులు, అది మా ఊళ్ళో అంటారు. కానీ అది ప్యూర్ బయటికి రాలేదు. బయటికి వస్తే దాన్ని బట్టి ఏమన్నా మాట్లాడతారు. ఈ బోడ మంచి తండ్రి కే సముద్రం డివిజన్, మహబాద్ డివిజన్, మహబాద్ జిల్లా కే సముద్రం బోడమంచి తండాలో నా గుర్తి వీరన్న అనే వ్యక్తి హత్యకూడడం జరిగింది. దాంట్లో భాగంగా హత్యకి కారణమైనటువంటి బాలాజీ మరియు భరత్ ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు మార్నింగ్
అదుపులో తీసుకున్నాం. విచారణలో భాగంగా ఈ మృతుడు ముఖ్య బాలాజీ భార్య విజయన్ కూడా ఈ బోడమంతండ గ్రామంలో కొంత మహిళలు ఆ యొక్క విజయపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమెను రక్షించే క్రమంలో కొంతమంది కళ్ళ పడడం ప్రయత్నించారు. అందులో మా ఎస్ఐ నరేష్కి చిన్న మయాంకు ఇంజూరీ అయింది, కళ్ళ జరిగింది. ఇమీడియట్గా ఆమెని అదన బలగాలు తీసుకొచ్చి అదుపులో తీసుకోవడం జరిగింది. కొంతమంది ఈ భరత్ అనే వ్యక్తి ఉన్నాడు, తారంపి డాక్టర్. గ్రామంలో చిన్న టీలాలో ఈ పబ్లిక్ ఆవేశంతోనే ఆ టీలాని పగలగొట్టి దానిలో ఫర్నిచర్ అది కూడా బయటికి స్థాపించడం జరిగింది. వివిధ సంఘటనల మీద పై అధికారులు ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసుకొని తప్పడం జరిగింది. అదన బలగాలు వచ్చినాయి, పరిస్థితి కంట్రోల్లో ఉంది. అదే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ తరఫున, జిల్లా పోలీస్ అధికారుల తరఫున. నేరం జరిగినప్పుడు చట్టం అనేది అనుబంధం చేసుకుపోతుంది. పోలీసు వారు దానిలో భాగంగా దర్యాప్తు చేస్తారు. కేశవంతరం డివిజన్, మహబాద్ డివిజన్, మహబాద్ జిల్లా కేశవంతరం బోడమర్చి అన్నారు ముఖ్య వీరమైన వ్యక్తి హత్యకూడడం జరిగింది. స్త్రీల గురించి చాగంటి, గరికపాటి లాంటి సీనియర్స్ జర్నలిస్టులు పెద్దలు గతంలో చాలాసార్లు చెప్పారని నటుడు శివాజీ చెప్పారు. తాను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండని చెప్పలేదని, అలా చెప్పటానికి తాను ఎవరినని అన్నారు. సమాజం సినిమాల వల్ల చెడిపోతుందనే వారికి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మాటలు దొర్లాయి అని అర్థమైన వెంటనే తన భార్యకు, కొడుకు సారీ చెప్తూ మెసేజ్లు పెట్టానని శివాజీ స్పష్టం చేశారు. ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతో పనిచేస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికపాటి గారి ప్రవచనాల్లో స్త్రీ పట్ల, స్త్రీకున్న ప్రాముఖ్యత, వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడే సందర్భంలో చాలామంది చాలా మాట్లాడారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అలాంటివి చెయ్యొద్దు, మీరు అలా చేయటం వల్ల, అలా ఉండటం వల్ల, అలాంటి కట్టుబొట్టు వల్ల బయట సినిమాలో ఎలాగైనా చేసుకోండి, మీరు దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి మీరు పరిధులు దాటలేరు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని పదే పదే ఎంతోమంది పెద్దవాళ్ళు, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్కి చెప్తూనే వచ్చారు. నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి. నేనెవరిని చెప్పడానికి? సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది, మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది, మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం. కాబట్టి తరచూ ఇక్కడే బతికి, ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ, నా పిల్లల్ని చదివించుకుంటూ, ఇక్కడొచ్చిన డబ్బులతో చదివించుకుంటూ, సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలో మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ రెండు పదాలు నాకు ఎందుకు వచ్చినాయి. ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను. ఏమని? ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట గారు మీరు చూశారు కదా, 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది, ఏది జారింది, క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే హైదరాబాద్లో మరో సృష్టి కేసు వెలుగు చూసింది. పసిపిల్లలను అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పిల్లల విక్రయానికి లక్షల్లో లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 12 మంది ముఠా సభ్యులు అరెస్ట్ చేసిన పోలీసులు వారి బారి నుండి పల్లెలను రక్షించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి అమ్ముతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్లో దాదాపు 15 మంది పిల్లలను అమ్మిన ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో శిశువులను విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నగరంలోని 8 ఆసుపత్రులకు ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నుంచి 2 బాలలను ఎస్ఓటీ పోలీసులు కాపాడారు. అంతేకాకుండా ఒక్కొక్క శిశువు అమ్మకం వెనకాల 15 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. హైదరాబాద్ కుక్కట్పల్లి పిఎస్ పరిధిలో గంజాయి మాదక ద్రవ్యాలు అమ్ముతున్న 3 పోలీసులు అరెస్ట్ చేశారు. రెయిన్బో విస్టాలో వాచ్మెన్ గా పనిచేస్తున్న బీహార్కి చెందిన ప్రశాంత్ కుమార్, నీరల్ కుమార్, చందన్ కుమార్ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. గంజాయి విక్రయాలపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు రెయిన్బో విస్టాలో దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి మాదక ద్రవ్యాలతో పాటు కార్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి మరో సంచలనం. 2 దశాబ్దాల తర్వాత మరాఠా ఉదంతులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు
తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన, యూబీటీ అండ్ ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేస్తాయని ఇరువురు నేతలు ప్రకటించారు. రాజ్ ఠాక్రే ముంబైకి మరాఠీ మేయర్ వస్తాడని చెబుతున్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రే ఏం జరిగినా ముంబై తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. జనవరి 15న జీఎంసీతో పాటు 28 కార్పొరేషన్లు, 32 జిల్లాల కౌన్సిలర్లు, 338 పంచాయతీ సమితులు ఓటింగ్ జరగనుంది. ఈ చారిత్రక కలయికతో ముంబై రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని చంగోమూల్ గ్రామంలో నూతన సర్పంచ్గా ఎన్నికైన బి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కులాలు, మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి తమ ఇంటి బిడ్డగా భావించి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పూడూరు మండలంలోనే చంగోమల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం రైతులకు పొలాలకు వెళ్లేందుకు అవసరమైన రోడ్డు సౌకర్యం కోసం శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచునైన బురిగేరి శ్రీనివాసరెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయ చంగోమూల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలునైనా ఈ రోజు నాకు ఇంతటి పెద్ద అవకాశాన్ని ఇచ్చినటువంటి చంగోమూల్ గ్రామ ప్రజలకు మంచి భవిష్యత్తుతో నేను ఉండి మంచి డెవలప్ చేస్తా అని చెప్పేసి మాటిస్తున్నాను. ఖచ్చితంగా అందరిని కలుపుకొని పోయి నేను అంతా నాకు సహకరించి ముందుండి నేను మంచి డెవలప్ చేపించి మన గ్రామాన్ని ఉన్నతంగా మండలంలో తీర్చిదిద్దేటట్టు నాకు ఒక మంచి సపోర్ట్ గా ఉండాల్సిందిగా నేను అందరికీ కోరుకుంటున్నాను చంగోమూల్ గ్రామస్తులకి.